శాంతి సూరజ్ భాయిజీ చెప్పిన ఆస్కాపురి శాంత్. ఈరోజు దాదీజీ హృదయ మోహినీజీ యొక్క స్మృతి దివస్ పుణ్యతిథి. చూడండి, మహాన్ ఆత్మ తనపై మొదటి నుండే భగవంతుని దృష్టి ఉన్నది. గుర్తు చేసుకోవలసిన విషయము ఏమనగా, దాదీజీ చిన్న వయస్సులో ఉన్నప్పుడు 9 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తన నయనాలను చూసి బాబా చెప్పారు, ఈ నయనాలు ఎంతో గొప్ప సేవ చేస్తాయి అని. మరి మనమైతే 50 సంవత్సరాల పాటు చూశాము ఏ విధంగా తన నయనాల ద్వారా భగవంతుడు ఈ ప్రపంచమునకు దృష్టిని ఇచ్చారు, తన ప్రియమైన పిల్లలకి ప్రేమని ఇచ్చారు, దృష్టితో పావనము చేశారు. తన దృష్టి చేత మనము భగవంతుడిని కలవగలిగాము. ఎంత విలువైన ఆత్మ! తన ద్వారా కోట్లాది మంది భగవంతుడిని కలుసుకోగలిగారు. తన వైబ్రేషన్స్ ఎంతో సుందరంగా ఉండేవి. ఎవరు తనని కలిసినా బాబావారుగా అయిపోయేవారు. అలాగే చూస్తూ ఉండే విషయము ఏమనగా, విఐపీస్ దాదీజీని చూసినా ఎంతో మహిమ చేసేవారు. దాదీజీకి దేహములో ఎంతో శ్రమ ఉండేది. డాక్టర్స్ చికిత్స చేయడం కోసం వచ్చి తనకి భక్తులుగా అయిపోయేవారు. ఎంత మహనీయత ఇది! ఏమీ మాట్లాడలేని స్థితి, జ్ఞానము చెప్పలేని స్థితి, కానీ చాలా ఉన్నత విద్య చదివిన డాక్టర్స్ తన వైబ్రేషన్స్ ని గ్రహించి తనకి నమస్కరించేవారు. చెప్పేవారు, ఎంతో మంది పేషెంట్స్ మా వద్దకి వచ్చారు, కానీ ఇటువంటి వ్యక్తిని ఇప్పటి వరకు మేము చూడలేదు అని. దాదీజీ నుండి ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చేవారు. వచ్చి చేసేదేమనగా తృప్తిగా ఆశీస్సులు పొంది వెళ్ళేవారు. తనలో శివబాబా యందు సంపూర్ణ నిశ్చయము ఉండేది, సమర్పణ భావము ఉండేది. బాబా చెప్పిన దానికి కాదు అని ఎప్పుడూ అనలేదు. తన ఆరోగ్యము బాగా లేకపోయినా, బాబా వచ్చే పరిస్థితి లేకపోయినా దాదీజీ రిక్వెస్ట్ చేసేవారు, గుల్జార్ బెహన్, ఎంతో మంది బాబా పిల్లలు వచ్చి ఉన్నారు అని. ఇక వెంటనే గుల్జార్ దాది లేచి నిలబడేవారు, తయారైపోయేవారు, వెంటనే బాబాని ఆహ్వానించడానికి సిద్ధమయ్యేవారు. ఇదేమి చిన్న విషయము కాదు. ఎన్నోసార్లు తన ఆరోగ్యం బాగా లేకపోయినా, జ్వరము ఉన్నా, దగ్గు వస్తూ ఉన్నప్పటికీ దాదీజీ ఎప్పుడు సేవ కోసం కాదు, లేదు అనలేదు. భగవంతుని ముందు కూడా హాజీ హాజీ అనడం చేతనే దాదీజీ అడగగానే స్వయంగా భగవంతుడు కూడా హాజీ అంటూ హాజరయ్యేవారు. అనేక సార్లు ఇలా చూశాము. మరి ఇటువంటి మహనీయ ఆత్మ యొక్క పాలన మనకి లభించినది. దాదీజీ మొదట్లో ఢిల్లీ జోన్ ఇన్ఛార్జిగా ఉండేవారు. ఆ తర్వాత బ్రహ్మకుమారీస్ కి జాయింట్ చీఫ్ గా అయ్యారు. ఆ తర్వాత అడిషనల్ చీఫ్ గా అయ్యారు. ఆ తర్వాత చీఫ్ అనగా సంస్థకే ముఖ్య నిర్వాహకులుగా అయ్యారు. ఎంతో గొప్ప యోగదానము ఈశ్వరీయ సేవల కోసం చేశారు. మనందరికీ తెలుసు, ఏ సంస్థలోనైనా ఎవరైనా శ్రేష్ట ఆకర్షణీయ వ్యక్తి లేకపోతే ఎక్కువ మంది అక్కడికి రారు అని. మరి దాదీజీ ఎలాంటి వ్యక్తిత్వము అంటే, తన దర్శనము చేతనే అనేక మంది ఆనందించేవారు. ఒక్కసారైనా చూడాలి అని కోరుకునేవారు. చూడగానే తమ జీవితము ధన్యము అనుకునేవారు. ఇటువంటి మహనీయ దాది పవిత్రత యొక్క ప్రతి మూర్తి. తన నోటి నుండి ఎప్పుడు కఠిన మాటలే రాలేదు, ఎవరికి దుఃఖమును ఇవ్వలేదు. ఎంతో నిరహంకారిగా నమ్రచిత్తులుగా ఉండేవారు. సాఫ్ట్ అండ్ స్వీట్ గా ఉండేవారు, సరళ చిత్తులుగా ఉండేవారు. అటువంటి దాదీజీకి శత నమస్సులు. మనము అర్పించే శ్రద్ధాంజలి ఏమనగా, దాదీజీ ఎలా ఉన్నారో మనము అందరం కూడా
అలా తయారవ్వాలి. అప్పుడు శివబాబా యొక్క ఈ స్థాపన కార్యము ఎంతో తీవ్ర వేగంతో ముందుకి సాగిపోతుంది. దాదీజీకి ఈరోజు పదే పదే నమస్సుమాంజలు. ఓం శాంతి.